కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తూతు మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 150 మంది కార్పొరేటర్స్, కనీసం అందులో 20%, 10% తమ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా తూతు మంత్రంగా సమావేశాలు నిర్వహించుకొని బడ్జెట్లు పాస్ చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాదు కేసీఆర్ ఏమన్నాడు? ఇది విశ్వనగరం అన్నాడు. విశ్వనగరం కాదు, దానికంటే ఎక్కువ అని రేవంత్ రెడ్డి అన్నాడు. పెట్టుబడులు రావాలంటారు. ఈరోజు అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని మనం 10 కాలాల పాటు కాపాడుకోవాలి. ఆ ఇమేజ్ నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 30% మించి హైదరాబాద్లో నివాసం ఉంటారు. ప్రతిరోజు 15 లక్షల మంది వచ్చిపోతుంటారు ఇక్కడికి ఎవ్రీడే. దీనికి ఇక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ కానీ 2 ప్రధానమైనటువంటి విభాగాలు. వీళ్ళ కనీసమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. ఈరోజు జిహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల పనులు, చిన్న చిన్న గోతులు, రోడ్ల మీద పడ్డటువంటి గోతులు పూడ్చినటువంటి కాంట్రాక్టర్లకు కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. జిహెచ్ఎంసీ టెండర్లు వేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఏ ఒక్క కాంట్రాక్టరు ధైర్యంగా ముందుకు రావడం లేదు, టెండర్లో పార్టిసిపేట్ చేయడం లేదు. టెండర్లో పాల్గొని పని చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. కొంత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నేను ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా బాధ్యత గల ప్రజాప్రతినిధిని, నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మౌలిక సమస్యలు, వీధి లైట్లకు ప్రకృతి వైపరీత్యానికి సంబంధం లేదు కదా. మినిమం డ్రైనేజీ, ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ సిటీ అంటాం మనం. జూబ్లీ హిల్స్లో మీ పాయింట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షాకాలంలో మరింత డ్రైనేజ్. కాబట్టి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో పౌర సమస్యల పరిష్కారం కోసము మీ ప్రియారిటీ ఏంటి అని అడుగుతాను. మీ ప్రాధాన్యత ఏంటి? దేని మీద ముందు ఖర్చు పెట్టాలి ఉన్నటువంటి నిధులు? ఏ పనులు ముందు చేయాలి? ప్రజలు ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు? హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా, మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని 1 కాదు 2 తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానికం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర
సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దదో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ళ మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా. కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు